ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మనకు ఎగ్జామ్లో వచ్చేటువంటి బిట్స్ అండ్ ఇవన్నీ కూడా, ఎందుకంటే గద్దర్ అవార్డ్స్ వీరికి వచ్చినాయి కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్, అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఉత్తమ చిత్రం ఏదంటే కల్కి అండి, ఉత్తమ రెండో చిత్రం అంటే పొట్టేల్, ఉత్తమ మూడో చిత్రం అంటే లక్కీ భాస్కర్. వీటికి కపోలా అనేటువంటిది కోడ్ గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా మనకు గుర్తుండడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇలా మనకు ఉత్తమ చిత్రం ఫస్ట్, సెకండ్, థర్డ్, కాబట్టి కపోలా, కల్కి, పొట్టేల్, అదేవిధంగా లక్కీ భాస్కర్, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రకంగా మనం నేర్చుకుంటే తప్పకుండా బిట్ వస్తుంది. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ అవార్డులు అనేటువంటి ప్రదానం చేస్తున్నాయి కాబట్టి తప్పకుండా బిట్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి బిట్స్ అన్నీ కూడా కావాలంటే మన ఛానల్ని మీరు తప్పకుండా ఏం చేయాలి, లైక్ చేయాలి. తప్పకుండా లైక్ చేయండి, అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మెయిన్గా చూసినట్లయితే ఉత్తమ నటుడు అనేటువంటిది చూసినట్లయితే ఉత్తమ నటుడు అల్లు అర్జున్. ఉత్తమ నటుడు అల్లు అర్జున్ ఆలో ఫస్ట్ అక్షరం ఉంటుంది. తర్వాత ఉత్తమ నటి నివేదిక, అంటే ఇక్కడ చూడండి అనే, ఓకే. తర్వాత ఉత్తమ డైరెక్టర్ నాగ్ అశ్విన్, ఓకే, కల్కి మూవీలో ఉన్నటువంటి ఇక్కడ చూడండి ఉత్తమ నటి నటుడు అనేటువంటిది అనే అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. ఉత్తమ నటుడు అల్లు అర్జున్, ఉత్తమ నటి నివేదిత థామస్, ఓకే, నివేదా థామస్, ఓకే. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. అక్కడ 35 చిన్న కథ కాదు అనేటువంటి దాంట్లో ఉత్తమ నటిగా ఎంపిక కావడం అనేటువంటిది జరిగింది. అనేటువంటి దానికి షార్ట్కట్ కోడ్. ఉత్తమ డైరెక్టర్ అశ్విన్, ఓకే, నాగ అశ్విన్. అదే రకంగా ఉత్తమ సహాయ నటుడు ఎస్జే సూర్య, కాబట్టి ఇక్కడ సూర్య, అదేవిధంగా నాగ్ అశ్విన్, కాబట్టి నాసో అని గుర్తుపెట్టుకోండి. నాసో, ఓకే. నాసా అని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. నాసా అంటే నాగశ్విన్, అదేవిధంగా సా అంటే సూర్య, కాబట్టి ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. సరిపోదా శనివారం అనేటువంటిది మూవీలో ఉత్తమ సహాయ నటుడుగా ఎస్జే సూర్య గారు నటించడం అనేటువంటి జరిగింది. ఉత్తమ నటి శరణ్య ప్రదీప్. ఉత్తమ హాస్య నటుడు చాలా చాలా ఇంపార్టెంట్, హాస్య నటుడు సత్య వెన్నెల కిషోర్. హాస్య నటుడు ఆయన సత్యమే పలుకుతాడు కాబట్టి సత్యం పలుకుతాడు, కాబట్టి ఇక్కడ చూడండి సత్య వెన్నెల కిషోర్, ఓకే. సఖి అని గుర్తుపెట్టుకున్నాను నేను, ఓకే, సత్య కిషోర్. కాబట్టి ఉత్తమ హాస్య నటులు వీళ్ళిద్దరు కూడా. తర్వాత ఉత్తమ సంగీత దర్శకుడు భీమ్స్ రజాకర్, అదేవిధంగా ఉత్తమ సంగీత దర్శకుడు భీమ్స్, ఇది గుర్తుంటుంది మనకు. ఉత్తమ స్టోరీ రైటర్ శివపాలడుగు, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకే. స్టోరీ రైటర్, ఓకే, స్టోరీ రైటరు ఇక్కడ మనకు ఎస్ వస్తుంది. అదే రకంగా శివపాలడు ఇక్కడ కూడా ఎస్ వస్తుంది. ఆ రకంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి, ఎందుకంటే ఇవన్నీ గుర్తుండవండి. ఇలా మనం కొన్ని గుర్తులు పెట్టుకుంటే ఎగ్జామ్లో చాలా ఈజీగా మనము ఐడెంటిఫై చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఉత్తమ స్క్రీన్ ప్లే, ఓకే, వెంకీ అట్లూరి, స్క్రీన్ ప్లే వెంకీ అట్లూరి, లక్కీ భాస్కర్లో వచ్చినటువంటిది, ఓకే. తర్వాత ఉత్తమ గాయకుడు సిద్ శ్రీరామ్, ఊరు పేరు భైరవకోన అనేటువంటి మూవీలో ఆయన ఉత్తమ గాయకుడుగా పేరు తెచ్చుకోవడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా గాయకుడు అంటే సింగర్, ఇక్కడ సిద్ అనేటువంటిది సింగర్, ఉత్తమ గాయకుడు సింగర్ సిద్, ఓకే. ఇలా కొన్ని మ్యాచ్ అవుతాయండి, అలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి. ఉత్తమ గాయని శ్రేయా ఘోషల్, ఇక్కడ గాయని అంటే సింగర్ శ్రేయ, ఓకే, ఎస్ మనకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఉత్తమ కోరియోగ్రాఫర్, ఓకే, ఉత్తమ కోరియోగ్రాఫర్ అంటే గణేష్ ఆచార్య, దేవర మూవీలో గణేష్ ఆచార్య గారు ఉత్తమ కోరియోగ్రాఫర్గా ఎంపిక కావడం అనేటువంటిది జరిగింది. అదే రకంగా ఇక్కడ చూడండి ఉత్తమ కోరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య. అదేవిధంగా స్పెషల్ జ్యూరీ అవార్డుకు మనకు సల్మాన్ లక్కీ భాస్కర్లో ఎంపిక కావడం అనేటువంటిది జరిగింది. అదే రకంగా జ్యూరీ సల్మాన్, ఇక్కడ చూడండి సల్మాన్ గుర్తుపెట్టుకోవాలి. స్పెషల్ జ్యూరీ అవార్డ్ అనన్య నాగల్ల పొట్టేల్ మూవీకి సంబంధించింది. అదేవిధంగా బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్ యదువంశీ కమిటీ కుర్రాళ్ళు మూవీ నుంచి ఎంపిక కావడం అనేటువంటిది జరిగింది. 2024 ఉత్తమ బాలల చిత్రం 35 చిన్న కథ కాదు అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంటు, ఇది చాలా ఇంపార్టెంటు. ఇలాంటి బిడ్స్ అనేకం గతంలో అడిగారండి. తర్వాత బెస్ట్ ఎన్విరాన్మెంట్ హెరిటేజ్ హిస్టరీ విభాగం రజాకర్ నుంచి ఎన్విరాన్మెంట్ హెరిటేజ్ అనేటువంటిది వచ్చింది. ఆ రెండు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. నేషనల్ ఇంటిగ్రిటీ నేషనల్ అప్లిఫ్ట్ విభాగం నుంచి కమిటీ కుర్రాళ్ళు అనేటువంటి మూవీని ఎంపిక చేయడం అనేటువంటిది జరిగింది. ఇవన్నీ కూడా గద్దర్ అవార్డులు వచ్చినటువంటి మూవీస్. అదేవిధంగా నటీనటులు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఉత్తమ చిత్రాలు
ఉత్తమ గాయకులకు సంబంధించిన ఉత్తమ చిత్రాలకు కపోలా, కా అంటే కల్కి, అదేవిధంగా పో అంటే పొట్టేళ్ళు, అదేవిధంగా లా అంటే లక్కీ భాస్కర్. మొదటి చిత్రం, రెండో చిత్రం, మూడో చిత్రం. ఉత్తమ నటులు అంటే ఇక్కడ అల్లు అర్జున్, నా ఆ నే. ఓకే, నే అంటే ఇక్కడ నివేదా థామస్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ రకంగా కొన్ని కోర్స్ తోటి సింగర్స్ ఎస్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. ఉత్తమ హాస్య నటులు ఇక్కడ మనకు కామన్గా తెలుసండి, కాబట్టి ఇక్కడ సకి అని గుర్తుపెట్టుకోవాలని చెప్పిన. కాబట్టి సత్య, అదేవిధంగా వెన్నెల కిషోర్. కాబట్టి 100% ఇలాంటి ట్రిక్స్ మరియు ట్రిప్స్ ఉపయోగిస్తేనే మనకు టైం సేవ్ అవుతుంది, ఎగ్జామ్లో ఈజీగా రిమెంబర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి మరికొన్ని కావాలంటే తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే. తప్పకుండా లైక్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.